మొన్న అమెరికాకు చెందిన ఒక పెద్ద థింక్ ట్యాంక్ అదేనండి వాళ్ళ దేశంలో పెద్ద పెద్ద మేధావులు కూర్చొని ప్రపంచాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఒక జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ డగ్లాస్ మ్యాక్ గ్రెగర్ అనే ఒక ఆయన వాళ్ళ లోకల్ టీవీ ఛానల్లో కూర్చొని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఏమని చూడండప్ప, మన అమెరికాకి మిడిల్ ఈస్ట్లో ఉన్న బేస్లన్నీ ఖతం అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం మన సరుకులు ఆయుధాలు అన్నీ మన ఫ్రెండ్ ఇండియా దగ్గర నుంచి తీసుకుంటున్నాం అని పబ్లిక్గా ఒక బాంబు పేల్చాడు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇరాన్ మీద దాడి చేయడానికి వాళ్ళకి ఇండియా సపోర్ట్ చేస్తుందని ప్రపంచాన్ని నమ్మించడం. కానీ సీన్కి వచ్చేస్తే మన ఇండియా వాళ్ళు అమెరికాకి మామూలు షాక్ ఇవ్వలేదు. ఒరే నాయన, మీరు కొట్టుకొని చావండిరా, మధ్యలో మమ్మల్ని ఎందుకురా లాగుతారన్నట్టుగా మరుసటి రోజే మన భారత ప్రభుత్వం అఫీషియల్గా ఒక కౌంటర్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. బాబు అమెరికా, మేము మీకు ఎటువంటి సహాయం చేయట్లేదు. ఇరాన్ మీద దాడి చేయడానికి మేము మన నేల మీద నుంచి కానీ సముద్రం మీద నుంచి కానీ మీకు ఎలాంటి బేసులు సదుపాయాలు ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇచ్చే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. అసలు అమెరికా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద తోపులని, వాళ్ళు అడిగితే ఇండియా కాదని లేదని వాళ్ళ ఫీలింగ్ అనమాట. మధ్యలో స్పెయిన్ లాంటి చిన్న దేశాలను బెదిరించి మా మాట వినకపోతే మీతో వ్యాపారాలను బంద్ చేస్తామని భయపెట్టారు. స్పెయిన్ పాపం భయపడి వాళ్ళ మాట ఏంది. కానీ ఇండియా అంటే ఏమనుకుంటున్నారండి, మనతో వ్యాపారం బంద్ చేస్తే అమెరికాకే పెద్ద బొక్క, మన మార్కెట్ లేకుండా వాళ్ళు బతకలేరండి. అందుకే మన వాళ్ళు ఏమాత్రం భయపడకుండా మొహం మీద చెప్పేస్తారు, ఇది మీ యుద్ధం, మాకు సంబంధమే లేదు, మేము శాంతిని కోరుకునే వాళ్ళం, గల్ఫ్ దేశాలతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయరా అయ్యా, మేము వాళ్ళతోనే ఉంటాం, ఇరాన్కి మీకి ఇద్దరికి మేము చెప్పేది ఒకటే, యుద్ధాలు ఆపి సైలెంట్గా కూర్చోండి అని మన వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించారు. ఇది చూసి అమెరికాకి మండిపోతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇండియా ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ దెబ్బకి అమెరికాలో ఉన్న వాళ్ళ సొంత ప్రజలే వాళ్ళ ప్రభుత్వాన్ని తిడుతున్నారండి. అరే ఇండియానే లైట్ తీసుకుంది, మీరెందుకురా అనవసరంగా వేలు పెట్టి గెలకడం, సైలెంట్గా వెనక్కి వచ్చేయండి అని అమెరికా జనాలు అరుస్తున్నారు. ఇక రెండో వైపు చూస్తే మన ఇరాన్ పరిస్థితి అండి. ఇరాన్ వాళ్ళ గురించి చెప్పాలంటే మన ఊళ్ళో కొంతమంది మొండిగట్టలు ఉంటారు చూసారా, ఎవరు వచ్చినా సరే నాదే పై చేయి కావాలని తగ్గేదే లేదని కాలర్ ఎగరాస్తూ ఉంటారు. ఇరాన్ కూడా అలాగే తయారైందండి. ఇప్పుడు మేము ఎవరికి లొంగే ప్రసక్తే లేదు, రాజీ పడే ముచ్చట్లేదని తెగేసి చెప్తుంది. మొన్నటికి మొన్న అమెరికా వాళ్ళు ఇరాన్కి చెందిన ఒక సబ్మెరీన్ని టార్పేడోతో పేల్చేశారు. దానికి రివెంజ్గా ఇరాన్ వాళ్ళు ఏకంగా అమెరికా నావికా దళానికి చుక్కలు చూపిస్తున్నారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికాకి చెందిన ఒక పెద్ద డిస్ట్రాయర్ షిప్ని ఢీకొట్టారు. అక్కడితో ఆగకుండా నార్థర్న్ పెర్షియన్ గల్ఫ్లో ఉన్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ మీద మిసైల్స్ వేసి పేల్చేశారు. ఆ ట్యాంకర్లు ఇప్పుడు మంటల్లో కాలి బూడిదవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇరాన్ చేస్తున్న ఇంకో పెద్ద తప్పు వల్ల ఇండియాలో వాళ్ళ మీద ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా పోయిందండి. అదేంటంటే అంతకుముందు ఒమన్ దగ్గర ఇరాన్ వాళ్ళు పేల్చేసిన ఒక ట్యాంకర్లో మన ఇండియన్స్ ఇద్దరు చనిపోయారండి. దాంతో మన దేశంలో ఇరాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వీళ్ళకి బాగా బలుపు పెరిగిపోయింది, అనవసరంగా మన వాళ్ళ ప్రాణాలు తీశారని తిట్టుకున్నారు. ఇరాన్కి ఇప్పుడు ఎక్కడ లేని దూడు వచ్చేసిందండి. వాళ్ళు అసలు ఏ దేశాన్ని వదలట్లేదు. ఒక మిసైల్ టర్కీ ఎయిర్ స్పేస్లోకి వదిలేరు. టర్కీ వాళ్ళు నాటో మెంబర్స్ కదండి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఆ మిసైల్ని గాల్లోనే పేల్చేసింది. అక్కడితో వాళ్ళ దూరం తగ్గలేదండి. టర్కీ పక్కనే అజర్బైజాన్ అనే ఒక దేశం ఉంది కదా, ఆ అజర్బైజాన్కి చెందిన ఒక చిన్న ఎన్క్లేవ్ అంటే ఒక చిన్న భూభాగం వేరే చోట ఉండడం వల్ల అర్మేనియాకి టర్కీకి మధ్యలో ఉంటుంది. అది అక్కడ నక్షివాన్ అని ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉంటుంది, దాని మీద కూడా మిసైల్స్ వేశారు. అసలు ఇరాన్ ఏం సాధిద్దాం అనుకుంటుందో వాళ్ళకే తెలియాలండి. ఒకసారి ఇన్ని దేశాలతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకసారి లెక్క పెట్టుకోండి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న 6 దేశాలతో గొడవ, తర్వాత ఇరాక్తో గొడవ, సిరియా, జోర్డాను, ఇజ్రాయెల్, సైప్రస్, ఇంకా అజర్బైజాన్, టర్కీ, ఇంక చివరిగా అమెరికా. మొత్తం ఏంటండి 14 దేశాలతో ఏకకాలంలో పంగ పెట్టుకుంటుంది ఇరాన్. మన ఊళ్ళో ఒకడు మధ్యలో నిలబడి ఊళ్ళో ఉన్న 14 కుటుంబాలతో ఒకేసారి గొడవకు వెళ్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగ ఉంది ఇరాన్ పరిస్థితి అనమాట. ఇంత ధైర్యం ఇరాన్కి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారండి? వెనుక రష్యా, చైనా ఉన్నాయని ఒక గుడ్డి నమ్మకం అనమాట. మనకి కాలేజీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒరే నువ్వు వెళ్ళి కొట్రా, నీ వెనక నేనున్నాను, ఎవడొస్తాడో చూసుకుందామని రెచ్చగొడతారు చూసారా. తీరా మనం వెళ్ళి కొట్లాడకు మొదలు పెట్టాక వెనక్కి తిరిగి చూస్తే ఆ ఫ్రెండ్స్ గాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఇప్పుడు రష్యా, చైనా కూడా ఇరాన్కి అలాగే చేస్తున్నాయి. ఇరాన్ వాళ్ళేమో మా అన్నలు వస్తారు మమ్మల్ని కాపాడతారని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి రష్యా పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ఇల్లు వాళ్ళు చక్కబెట్టుకోలేక చేస్తున్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా పూర్తిగా ఇరుక్కుపోయిందండి. అక్కడి నుంచి సైన్యాన్ని కానీ ఆయుధాలను కానీ ఇరాన్కి పంపించే స్థితిలో రష్యా లేదు. ఇక చైనా అంటారా, వాళ్ళు నెంబర్ 1 బిజినెస్ మైండెడ్ ఫెలోస్ అనమాట. వాళ్ళు వాళ్ళ సొంత గొడవల్ని డైరెక్ట్గా చూసుకోలేరు, ఎప్పుడు వెన్నుపోటు పొడవడమే వాళ్ళ స్టైల్ అనమాట. అలాంటిది ఇరాన్ కోసం వాళ్ళు ఎందుకు యుద్ధంలోకి దిగుతారు చెప్పండి? మహా అయితే చీకట్లో కొంత సపోర్ట్ చేస్తారేమో. రష్యాలో ఇరాన్ వాళ్ళు డ్రోన్లు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టారు కదా, ఇక్కడ నుంచి కొన్ని డ్రోన్లు రావచ్చు అంతే. చైనా కూడా దొంగతనంగా కొన్ని ఆయుధాలు అమ్మొచ్చేమో, కానీ ఓపెన్గా వచ్చి అమెరికాతో యుద్ధం చేసేద్దామో ఆ 2 దేశాలకి లేదు. పాపం ఇరాన్ వాళ్ళు ఈ నిజం తెలుసుకోకుండా అందరి మీద కాలు దూవుతున్నారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దామండి. అమెరికా వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్గా రంగంలోకి దిగరండి. వాళ్ళది ఎప్పుడు కుట్ర రాజకీయమే. వాళ్ళు వేరే వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చడంలో PhD చేశారండి. గతంలో ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుసేన్కి డబ్బులు ఎరవేసి ఆయుధాలు ఇచ్చండి
ఇరాన్ మీదకి ఉసిగొలిపారు. అలా ఇరాక్కి ఇరాన్కి మధ్య 8 ఏళ్ల పాటు ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. మొదట్లో ఇరాక్ వాళ్ళు ఇరాన్లోకి దూసుకుపోయి చాలా భూభాగాన్ని ఆక్రమించుకున్నారు కూడా. కానీ ఇరాన్ వాళ్ళు మెల్లగా పుంజుకొని మళ్ళీ 8 ఏళ్ల పాటు ఫైట్ చేసి ఇరాక్ని వెనక్కి తరము కొట్టేశారు. చివరికి ఆ యుద్ధం టై అయిపోయింది అనమాట, అంటే డ్రా అయిపోయింది. ఇద్దరికీ నష్టమే అండి. ఇప్పుడు మళ్ళీ అమెరికా సేమ్ అదే ఫామ్లని వాడాలని చూస్తోంది. కాకపోతే ఈసారి కొంచెం వెరైటీ ప్లాన్ వేశారు. ఈసారి అమెరికా వాళ్ళు కుర్దిస్తాన్ అనే ప్రాంతం మీద ఫోకస్ పెట్టారు. అసలు ఈ కుర్దిస్తాన్ అంటే ఏంటండి? ఇది ఒక సెపరేట్ దేశం కాదు. ఇరాక్, టర్కీ, సిరియా, ఇరాన్ ఈ 4 దేశాల బోర్డర్లో కొంత ప్రాంతంలో కుర్ద్ అనే జాతి ప్రజలు ఉంటారండి. వాళ్ళకి సొంత దేశం కావాలనేది వాళ్ళ కోరిక. అందుకోసం వాళ్ళు చాలా మంది ఆయుధాలు పట్టుకొని పోరాడుతూ ఉంటారు. అమెరికా ఇప్పుడు వీళ్ళకి పెద్ద స్కెచ్ వేసింది. ఆ కుర్దిస్తాన్ ఫైటర్లను పిలిచి, మేము మీకు డబ్బులు ఇస్తాం, ఆయుధాలు ఇస్తాం, ట్రైనింగ్ కూడా ఇస్తాం, మీరు వెళ్ళి వెస్ట్ అంటే పడమర వైపు నుంచి ఇరాన్ మీద దాడి చేసి ఏకంగా ఇరాన్ రాజధాని టెహరాన్ని కబ్జా చేయండి అని ఒక బ్రెయిన్ వాష్ చేశారు. ఇక్కడ ఒక పెద్ద కామెడీ ఏంటంటే కుర్దిస్తాన్ ఫైటర్లు ఉన్న చోటు నుంచి టెహరాన్కి దూరం అక్షరాలు 700 కిలోమీటర్లు ఉంటుందండి. మన ఆంధ్రాలో వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళినంత దూరం అనమాట. మధ్యలో కొండలు, గుట్టలు, ఎడార్లు ఉంటాయి కదా. ఒకవేళ ఇరాక్, టర్కీ బోర్డర్ల దగ్గర కుర్ద్ ఫైటర్లకి అమెరికా ఆయుధాలు ఇచ్చినా కూడా ఆ 700 కిలోమీటర్లు ఇరాన్ సైన్యాన్ని దాటుకొని టెహరాన్ చేరుకోవడం అనేది చాలా అసాధ్యం అండి. ఇది చాలదన్నట్టు అమెరికా వాళ్ళు ఇంకో మాస్టర్ ప్లాన్ వేశారు. వెస్ట్ సైడ్ నుంచి కుర్ద్ ఫైటర్లను ఎట్లా పంపించారో ఈస్ట్ సైడ్ అంటే తూర్పు వైపు నుంచి కూడా ఇరాన్ని కొట్టాలని ప్లాన్ వేశారు. ఈస్ట్ వైపు ఎవరున్నారండి అంటే తూర్పు వైపు మన పక్కనే ఉన్న పరమ దరిద్రపు దేశం పాకిస్తాన్. సో పాకిస్తాన్లో బెలూచిస్తాన్ అనే ఒక ప్రావిన్స్ ఉంది. ఇరాన్లో సిస్తాను, బెలూచిస్తాన్ అనే ప్రావిన్స్ కూడా ఉంటుంది కదా. సో ఈ రెండింటి బోర్డర్లో తఫ్తాను, జహైదాన్ అనే ముఖ్యమైన నగరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జహైదాన్ ప్రాంతంలో విపరీతంగా బాంబు దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ దాడులన్నీ పాకిస్తాన్ బేస్ నుంచే జరుగుతూ ఉన్నాయి. కుర్దిస్తాన్ ప్రాంతంలో కూడా ఇరాన్ ఆర్మీ క్యాంపుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే అమెరికా ప్లాన్ ఏంటంటే అటువైపు నుంచి కుర్ద్ ఫైటర్లని, ఇటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి బెలూచిస్తాన్ ఫైటర్లని ఒకేసారి ఇరాన్ మీదకు పంపించి మధ్యలో ఉన్న టెహరాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని. కానీ ఇక్కడ ఒక పెద్ద జోక్ ఉందండి. పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న తఫ్తాన్ నుంచి టెహరాన్కి రోడ్డు మార్గంలో దూరం ఎంతో తెలుసా అండి? 1400 కిలోమీటర్లు. అంటే మన శ్రీకాకుళం నుంచి కన్యాకుమారి వెళ్ళినంత దూరం అనమాట. ఈ 1400 కిలోమీటర్లు ఆ ఫైటర్లు నడుచుకుంటున్నాం జీపుల్లో వెళ్ళి టెహరాన్ని ఆక్రమించేస్తారని అమెరికా కలలుగా ఉంటుంది. దీన్నే మన లోకల్ భాషలో చెప్పాలంటే పగడ్డి కలలు అంటారు కదా. హిందీలో అయితే ముంగేరి లాల్కే హసీన్ స్వప్నే అంటారు. ఇదంతా జరగడానికి ప్రాక్టికల్గా అసలు ఛాన్సే లేదండి. ఒకవేళ జరిగిన దానికి ఎన్ని నెలలు పడుతుందో వాళ్ళకే తెలియాలి. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధమే తీసుకుందామండి. ప్రపంచంలో రెండో అతిపెద్ద సైన్యం ఉన్న రష్యా పక్కనే ఉన్న చిన్న దేశం ఉక్రెయిన్లోకి వెళ్ళి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా కేవలం ఒక 10% భూభాగాన్ని మాత్రమే అదనంగా ఆక్రమించగలిగారు. అలాంటిది ఈ చిన్న చిన్న గొరిల్లా ఫైటర్ల గ్రూపులు 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఇరాన్ రాజధాని ఎలా పట్టుకుంటారు చెప్పండి? ఇరాన్ వాళ్ళు ఏమన్నా చేతులు కట్టుకొని కూర్చుంటారే అండి? వాళ్ళు మిసైల్స్తో వీళ్ళని బూడిద చేయగారా చెప్పండి? కాబట్టి అమెరికా వేసిన ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవడం ఖాయం. ఇక ఈ మొత్తం కథలో ఒక కమెడియన్ ఉన్నాడు. వాడు ఎవరో కాదు, మన దాయి దేశం పాకిస్తాన్. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే బేగాని షాదీమే అబ్దుల్లా దివానా అన్న సామెత గుర్తొస్తుందండి. పక్కోడి పిల్ల వీడెవడో తెగ డ్యాన్సులు వేసినట్టుంది వీళ్ళ వ్యవహారం. పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి భజన చేయడం తప్ప వేరే పనే లేదు. ట్రంప్ని వీళ్ళు ఏ రేంజ్లో పొగుడుతున్నారంటే పైన దేవుడు కింద ట్రంప్ అన్నంత రేంజ్లో భజన చేస్తున్నారు. ట్రంప్ ఏది చెప్తే అది చేయడానికి రెడీ అయిపోయారండి. అసలు పాకిస్తాన్ లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో వాళ్ళకి పట్టదు. వాళ్ళ దేశంలో ఉన్న షియా ముస్లింలు ఏమైపోతున్నారు, భక్తులు ఎందుకు గొడవ చేస్తున్నారు, బలూచ్ ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, ఇవేమి వాళ్ళకి అనవసరం. వాళ్ళ టార్గెట్ అంతా ఒకటే, అమెరికాకి సపోర్ట్ చేసి తద్వారా ఇండియా మీద పై చేయి సాధించాలని ఒక చెత్త ఆలోచన అండి. అమెరికా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఉన్న బెలూచ్ లిబరేషన్ ఆర్మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారండి. ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక గ్రూప్ అనమాట. అమెరికా వాళ్ళు ఈ బిఎల్ఏకి డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఆఫర్ చేస్తున్నారు. మేము మీకు అన్ని ఇస్తాం రా, మీరు వెళ్ళి ఇరాన్ మీద దాడి చేయండి అని చెప్తున్నారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకి ఇది ఒక రకంగా పండగ అని చెప్పాలండి. ఎవరో పిలిచి మరి అడ్వాన్స్ ఆయుధాలు ఇస్తుంటే ఎందుకు కాదంటారు చెప్పండి? తీసుకుంటారు అంతే. ఇంకా ఇరాన్ వైపు వెళ్ళి 2-3 బాంబులు వేసి వస్తారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే అమెరికా ఇచ్చిన ఈ ఆయుధాల్లో సగానికి పైగా వాళ్ళు తిరిగి పాకిస్తాన్ ఆర్మీ మీద వాడతారండి. అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడో ఉన్న అమెరికాకి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ దేశంలో వాళ్ళ శత్రువులకు ఆయుధాలు ఇప్పిస్తున్నారు. పైగా ఇరాన్ మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ తమ ఎయిర్ బేస్లను అమెరికాకి ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుందండి? ఇరాన్ ఊరుకుంటుందా చెప్పండి? ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్ మీద మిసైల్స్ వేసేస్తారు. ఇటు చూస్తే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు లోపల నుంచి కొడతారు, అటు చూస్తే ఇరాన్ వాళ్ళు బయట నుంచి కొడతారు. మొత్తానికి పాకిస్తాన్ తన గొయ్యి తానే తీసుకుంటుందని చెప్పాలి. సో తమ చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందంట అన్నట్టు వీళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళు బాగుపడినవరు. కేవలం ఇండియా మీద ఉన్న గుడ్డి ద్వేషంతో అమెరికా ప్రాపకం కోసం పాకిస్తాన్ వాళ్ళు తమ కాళ్ళ మీద తామే గొడ్డలు వేసుకున్నారండి. ఇంతకంటే వరస్ట్ స్ట్రాటజీ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదండి. ఇదంతా చూస్తుంటే మన ఇండియా తీసుకున్న డెసిషన్ ఎంత కరెక్టో మనకు అర్థమవుతుంది కదా.
మన పక్కన ఉన్న దేశాలు ఒకదాంతో ఒకటి కొట్టుకు చేస్తుంటే మన నాయకులు చాలా ప్రశాంతంగా చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తున్నారు. ఎవరి ఉచ్చులన్న పడకుండా మన దేశ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. అందుకే ఇలాంటి టైంలో మనం చేయాల్సింది ఒకటే, మనం ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసి చేతిలో ఒక పాప్కార్న్ ప్యాకెట్ పెట్టుకొని ప్రశాంతంగా తింటూ వాళ్ళు ఎలా కొట్టుకు చేస్తున్నారో ఒక సినిమా చూసినట్టు చూడడమే. మనకి ఎటువంటి టెన్షన్ లేదండి. మన ఎకానమీ సూపర్గా ఉంది, మన డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉంది, ఎలాంటి విషయాలు తలదూర్చము. సో ఇదే అండి ప్రస్తుత ప్రపంచ రాజకీయాల పరిస్థితి. ఎవరన్ని కుట్రలు చేసినా తుది విజయం ఎప్పుడూ సైలెంట్గా స్ట్రాంగ్గా ఉన్నవాడిదే. వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.